మామిళ్లపల్లి మొక్కజొన్న గోడౌన్ వివాదంపై పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మామిళ్లపల్లికి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వెళ్లడంతో పులివెందుల పులి ఆదేశిస్తే నందికొట్కూరు చిరుత వచ్చింది అన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇదే. ధూళిపాళ్ల 1600కి మొక్కజొన్న కొని తెలంగాణలో 2400కి అమ్ముతున్నారని అంబటి మురళి ఆరోపించారు. ధూళిపాళ్ల లాంటి నాయకులను వేటాడాలంటే రాయలసీమ నాయకులే కావాలి అన్నారు. గోడౌన్ తలుపు తీయకుంటే చెలో సంగం డైరీకి పిలుపునిస్తామన్నారు అంబటి మురళి. పులివెందుల పులి ఆదేశిస్తే నంద్యాల చిరుత నంద్యాలకు వచ్చింది. ఇక్కడ ధూళిపాల అనే గుంట నక్క మొక్కజొన్నలు తినేస్తున్నాడు. గూండాలను పెట్టి హైనాలతోటి గ్రామస్తుల్ని కనిపిస్తున్నాడు. గోడౌన్లు బద్దలు కొడుతున్నాడు. వీటినన్నిటినీ వేటాడి వాళ్ళ మెడ ఖర్చుకుని జగనన్నకు తీసుకురమ్మని ఈ చిరుతని ఈ గ్రామానికి పంచాలి. మీకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. 1650 రూపాయలకి మొక్కజొన్నలు కొని ధూళిపాల నరేంద్ర లాంటి గుంట నక్కలు తెలంగాణ రాష్ట్రంలో 2400 మద్దతు ధరకు అమ్ముతూ ఉన్నారు. సంగం డైరీలో లక్షల బస్తాలు నిల్వ చేసి పశుగ్రాసం కింద మార్చి దళారీలకు మాఫియా లీడర్ గా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తులు వేటాడాలంటే రాయలసీమ నాయకుడే కావాలని జగనన్న పంపించాడు. అంతేకాదు, ఏ రైతుల గోడౌనైతే సీల్ చేయించారో ఆ సీలు తీయకపోతే చలో సంగం డైరీ తప్పదు. ఏ కాపు రైతుల మీద మీరు కేసు పెట్టారో ఆ కేసులు ఉపసంహరించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. రాయలసీమ నుంచి చిరుతలు, పులులు, సింహాలు కూడా వస్తాయని